హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉష. ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చూస్తున్నాం ముక్తిధామ్ యాత్ర అండి. ఇది మహారాష్ట్ర స్టేట్ నాసిక్లో ఉందండి. చూస్తున్నారా? టెంపుల్లో మనకు దేవీ దేవతలు అందరూ ఒకే దగ్గర దర్శనమిస్తారండి. చూడండి, వినాయక స్వామి గారు, అలాగే బ్రహ్మగారు, అలాగే సరస్వతీదేవి, అలాగే దుర్గామాత అందరూ ఒకే దగ్గర దర్శనమిస్తారండి. అలాగే పక్క గదికి వచ్చేటప్పుడు గురువులందరూ ఇక్కడ దర్శనమిస్తారండి. అలాగే చూసుకుంటూ పక్కకి వెళ్ళాలండి. పక్కకి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు చాలా పెద్ద టెంపుల్ అండి. ఇది గదులు గదులుగా ఉంటుంది. ప్రతి గదిలో ఒక్కొక్క దేవతమూర్తి దర్శనమిస్తారండి మనకు. అలాగా వస్తూ ఉంటే ఇక్కడ మనకు గురువులు చూడండి, ఇక్కడ ఋషులు కూడా మనకు దర్శనమిచ్చారు. అలాగా ముందుకు వస్తే ఋషులను ఆనుకుంటూ మహావిష్ణు ఉంటారండి. చూస్తున్నారా? అలాగే మహావిష్ణు ఆనుకుంటూ ఇక్కడ మనకు మహావీర్ గారు దర్శనమిస్తారు. అలాగే గురునానక్ గారు దర్శనమిస్తారు. చూసారా? ఇక్కడ నవగ్రహాలండి. నవగ్రహాలన్నీ ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. నవగ్రహాలను ఆనుకుంటూ సూర్యభగవాన్ స్వామి మనకు దర్శనమిస్తారు. అలాగే పక్కన స్వామినారాయణ స్వామి దర్శనమిస్తారు. అలాగే పక్కన ఆనుకుంటూ ఇక్కడ చూస్తున్నారండి వరుణదేవులు గారు దర్శనమిస్తారు. అలాగే చూసుకుంటూ వస్తే ఇక్కడ మనకు బద్రీనాథ్ యాత్ర దర్శనమిస్తుందండి. బద్రీనాథ్లో ఎలా ఉంటుందో దేవతలు అలా అండి. ఇక్కడ మనకి రామ లక్ష్మణ సీత కూడా దర్శనమిస్తారు పరమశివుడితో పాటు. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు శివపార్వతుల కైలాసం ఉంటుందండి పైన. ఆ కైలాసం కిందన మనకు 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయండి. ఇది మొత్తం పాలరాతితో కట్టుంటారండి. టెంపుల్ మొత్తం పాలరాతితో అండి. చూస్తున్నారండి, కైలాస దర్శనం కూడా మనకి ఇక్కడే కల్పిస్తుందండి. అందుకే ఇవన్నిటిని కలిపి మనము ఇక్కడ ముక్తిధామ్ అనే పేరు వచ్చిందండి. చూస్తున్నారా? అలాగే ముందుకు వస్తే ఇక్కడ మనకి కాశీ విశ్వేశ్వరుడు దర్శనం కూడా జరుగుతుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.